ఇవాళ మనం తెలుసుకోబోయే కథ బంధం యొక్క బలం. ఒకప్పుడు సందడిగా ఉండే గ్రామంలో రవి, ఆనంద్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు తమ కుటుంబానికి గర్వకారణం. వారు విభిన్నమైన వ్యక్తిత్వాలకు ప్రసిద్ధి చెందారు. రవి పెద్దవాడు, ప్రశాంతంగా మరియు బాధ్యతతో ఎల్లప్పుడూ తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు. మరోవైపు ఆనంద్ ఉద్వేగభరితమైన మరియు ప్రతిష్టాత్మకంగా ఉండేవాడు. తరచుగా వారి గ్రామ పరిమితులు దాటి కలలు కనేవాడు. సంప్రదాయం ప్రకారం సోదరులిద్దరూ ఒకే సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రవి కుటుంబం మరియు సంప్రదాయం పట్ల తన ప్రేమను పంచుకునే సౌమ్యం మరియు పోషించే స్త్రీ అయిన సీతను వివాహం చేసుకున్నాడు. ఆనంద్ తన కలలు మరియు ఆశయాలను ప్రోత్సహించిన ఆత్మీయ మరియు స్వతంత్ర మహిళ అయిన ప్రియను వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా సరిగానే అనిపించింది. కుటుంబం ఆనందం మరియు వేడుకతో నిండిపోయింది. శ్రేయస్సు మరియు ఆనందం యొక్క వాగ్దానంతో గ్రామం కలకలలాడింది. అయితే సమయం గడిచే కొద్దీ సోదరులు వివాహ జీవితంలోని కఠినమైన వాస్తవాలను ఎదుర్కోవడం ప్రారంభించారు. రవి ఎల్లప్పుడూ ఆధారపడదగినవాడు. పెరుగుతున్న తన కుటుంబం యొక్క పెరిగిన బాధ్యతలను సమతుల్యం చేయడానికి చాలా కష్టపడ్డాడు. సీత ఆసరాగా ఉన్నప్పుడు తరచుగా పనిలో నిమగ్నమై ఉండే రవి నుండి తగినంత సహాయం లేకుండా ఇంటిని నిర్వహించడం మరియు వారి పిల్లలను పెంచడం వంటి ఒత్తిడిని అనుభవించింది. వారి సంబంధంలో ఒత్తిడి కనిపించడం ప్రారంభమైంది. ఇది అపార్థాలు మరియు వాదనలకు దారితీసింది. ఇంతలో ఆనంద్ తనదైన సవాళ్లను ఎదుర్కొన్నాడు. వారి కుటుంబ వ్యాపారాన్ని విస్తరించాలనే అతని కలలు అతని కుటుంబ తక్షణ అవసరాలతో విభేదించాయి. ప్రియ అతని ఆశయాలను ప్రోత్సహించినప్పటికీ అతని దీర్ఘ సమయం మరియు తరచుగా లేని కారణంగా నొప్పించింది. ఆమె తనంతట తానుగా అన్నీ నిర్వహించుకోవడంలో నిమగ్నమైపోయిందని మరియు ఆనంద్ కలలు అతనిని తమ కుటుంబం నుండి దూరం చేస్తున్నాయని ఆందోళన చెందింది. ఒకప్పుడు విడదీయరాని సహోదరులు ఇప్పుడు వేరుగా కూరుకుపోతున్నారు. ఒకప్పుడు ఒకరికొకరు పూనుకున్న వారి విభేదాలు ఇప్పుడు వారి మధ్య అంతరాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. తమ కొడుకులు తమ బంధాన్ని చక్కదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటారనే ఆశతో వారి తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో చూశారు. ఒక సాయంకాలం కుటుంబ సమావేశంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సోదరుల మధ్య ఒక వాదన చెలరేగింది. వారి ఇన్ని బాధలు మరియు నిరుత్సాహాలు వెలుగులోకి వచ్చాయి. కఠినమైన మాటలు చెప్పబడ్డాయి మరియు తొలిసారుగా కుటుంబం నిజంగా విభజించబడినట్లు అనిపించింది. ఆ తరువాత జరిగిన నిశ్శబ్దంలో వాళ్ళ నాన్న మాట్లాడారు. అనుభవంతో కూడిన జ్ఞానంతో అతను తన కుమారులకు వారి బంధం యొక్క బలాన్ని మరియు కుటుంబ శక్తిని గుర్తు చేశాడు. వారి మూలాలను, వారిని ఎప్పుడూ ఐక్యం చేసిన ప్రేమను గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. తండ్రి మాటలు గ్రహించిన రవి మరియు ఆనంద్ తమ చర్యలపై మరియు కుటుంబంపై దాని ప్రభావాన్ని పునరాచరణలో చేయడం ప్రారంభించారు. వారి సమస్యలు వేర్వేరు అయినప్పటికీ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని వారు అర్థం చేసుకున్నారు. సంవాదం మరియు మద్దతు ముఖ్యమని గ్రహించారు. సరిదిద్దుకోవాలని నిశ్చయించుకొని సోదరులు మాట్లాడటానికి కూర్చున్నారు. వారు తమ భయాలను, నిరాశలను మరియు ఆశలను పంచుకున్నారు. వారు ఇంతకు ముందు లేని విధంగా ఒకరికొకరు మాట్లాడుకున్నారు. తన కలల సాధనలో ఆనంద్ ఎదుర్కొన్న ఒత్తిడిని రవి గుర్తించాడు. అయితే రవి భుజాలపై ఉన్న బాధ్యతను ఆనంద్ గుర్తించాడు. కొత్త అవగాహనతో వారు ఒకరినొకరు మద్దతు ఇవ్వడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. రవి తన కుటుంబానికి మరింత సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చాడు. అవసరమైనప్పుడు సహాయం కోరాడు. ఆనంద్ తన కుటుంబ బాధ్యతలతో తన ఆశయాలను సమతుల్యం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాడు. ప్రియ ఎప్పుడూ ఒంటరిగా భావించకుండా ఉండేలా చూసుకున్నాడు. చివరికి రవి మరియు ఆనంద్ తమ వ్యక్తిగత పోరాటాలను అధిగమించడమే కాకుండా ఒకరి పట్ల ఒకరికి ఉన్న గాఢమైన ప్రేమను మరియు గౌరవాన్ని కూడా మళ్ళీ కనుగొన్నారు.
కుటుంబం అంటే రక్తాన్ని పంచుకోవడం మాత్రమే కాదు, హృదయాన్ని పంచుకోవడం, మద్దతు ఇవ్వడం మరియు అర్థం చేసుకోవడం గురించి వారి ప్రయాణం వారికి నేర్పింది. కాబట్టి కుటుంబం అభివృద్ధి చెందింది. వారి గ్రామం మళ్ళీ వారి ప్రారంభాన్ని గుర్తించిన ఆనందం మరియు నవ్వులతో నిండిపోయింది. రవి ఆనంద్లు చేయి చేయి కలిపి భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. ముందు ఎలాంటి సవాళ్లు వచ్చినా కలిసి వాటిని అధిగమిస్తారని తెలుసుకున్నారు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, పరస్పర అవగాహన మరియు మద్దతు ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సంవాదం మరియు సహకారం ద్వారా వాటిని అధిగమించవచ్చు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధాలు మాత్రమే కాదు, హృదయాలను పంచుకోవడం, ప్రేమ, పరస్పర గౌరవం కూడా ఉంటాయి.